నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం సోయా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. 1 కప్పు మిల్ మేకర్ని వేడి నీళ్ళలో 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దానిలో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు, 1 చెంచా వరిపిండి, 1/2 చెంచా ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకొని వడల్లా ఒత్తుకోవాలండి. వడ అనేది పగులు రాకూడదండి. మీకు కావాలితే శనగపప్పును నానబెట్టుకొని వీటిలో వేసుకోవచ్చండి. ఈ విధంగా వడల్లా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఈ వడలను వేసుకొని వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మిల్ మేకర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వడల్ని చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ సోయా వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.